వెల్కమ్ టు కీటాక్స్. పులివెందుల్లో రాజకీయ బీభత్సకాండం చూసిన తర్వాత ఏంటి ఏపీ కూడా బెంగాల్లా తయారైపోతుందా? రాజకీయ ఉన్మాదానికి అరాచకానికి కేర్ ఆఫ్ గా నిలిచే బెంగాల్ లాగే ఏపీలో కూడా పరిణామాలు జరుగుతున్నాయా? వరుస దాడులు చూస్తే ఇదే అనిపిస్తోందా అని కొందరు చదువుకున్న వాళ్ళు, ఆలోచన పరులు ఆందోళన పడడం ఇప్పుడు కనపడుతోంది. వాళ్ళతో పాటు రాష్ట్రం మొత్తం తెలుసుకోవాల్సిన విషయం అవుతుంది. ఏపీలో రాజకీయ హింస అనేది పెరుగుతున్న మాట వాస్తవమే గాని బెంగాల్కి ఏపీకి మాత్రం ఖచ్చితంగా ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. అదే అసలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఏపీ భవిష్యత్ రాజకీయాన్ని డిసైడ్ చేయబోయే ఫ్యాక్టర్ కూడా అదే. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఇండియాలో రాజకీయ వైలెన్స్ కి కేర్ ఆఫ్ ఏ ప్రాంతం అని గూగుల్ని అడిగిన, రీసెంట్ పరిణామాలు తిరిగేసిన, వర్తమాన రాజకీయాల్ని స్టడీ చేసిన ఒక్కటే ఆన్సర్ దొరుకుతుంది: వెస్ట్ బెంగాల్. మరీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ దమనకాండ అనేది పెచ్చు మీరిపోవడం కనపడుతుంది. ఆఖరికి పంచాయతీ ఎలక్షన్లు జరిగినా గానీ పదుల సంఖ్యలో అక్కడ ప్రాణాలు పోతున్నాయి. పార్టీ ఆఫీసులకు నిప్పు పెట్టే ఘటనలు, దొమ్మి తరహాలో మూకుమ్మడిగా దాడి చేసే పరిణామాలు తరచుగా అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇదేమి బెంగాల్లో కొత్తగా జరుగుతున్నది కాదు. దీనికి చాలా చారిత్రక నేపథ్యం ఉంది. స్టూడెంట్ లీడర్ గా అలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసిన మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పంధాలో ప్రత్యర్థుల్ని అణిచివేసేందుకు నిరంతరం అక్కడ ప్రయత్నించడం అనేది ఇవాల్టి వాస్తవం. దీనికి తోడు బంగ్లాదేశ్ నుంచి జరిగే చొరబాట్లు, అన్నిటికీ మించి బీజేపీ బలపడ్డము అనే ఈక్వేషన్స్ కూడా తోడై ఎప్పుడు హై వోల్టేజ్ ఉండటము, హింస జరగడం బెంగాల్లో జరుగుతోంది. మరి ఏపీలో సిచ్యువేషన్ ఏంటి? మరీ ముఖ్యంగా గత ఏడాదిన్నరగా ఏం చూస్తూ ఉన్నాం? రాజకీయ వైలెన్స్ అనేది ఏపీలో దక్షిణ కోస్తా నుంచి దిగువ రాయలసీమ వరకు ఏదో ఒక పరిణామాలు, సందర్భాల్లో జరుగుతూనే ఉంది. ప్రత్యర్థుల మీద దాడి చేయడము, పర్యటనల సమయంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, స్థానిక ఉప ఎన్నికలు జరిగినా కూడా రెచ్చిపోయి అరాచకం చేయడాన్ని చూస్తూ ఉన్నాం. ఆఖరికి మహిళల మీద దాడులకు దిగిన సందర్భాల్లో కూడా పెడన్ లాంటి నియోజకవర్గాల్లో రీసెంట్ గా కనపడ్డాయి. ఇంత అసహనం ఎందుకు వస్తోంది? దేర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్. ఏపీలో పొలిటికల్ పోలరైజేషన్ క్లియర్ గా ఉంది. మరో రెండు పార్టీలను కలుపుకొని కూటమిగా టీడీపీ అధికారంలో ఉంటే మిగతా జనం భావజాలం అంతా వైసీపీకి అండగా నిలవడం, జగన్ కి జనంలో అభిమానం ఉవ్వెత్తున రావడం అనేది కనపడుతోంది. ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాక మునిపై ఇలాంటి సన్నివేశాలు కనిపించేసరికి టీడీపీలో పెరిగిన అభద్రత వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది ఓపెన్ సీక్రెట్. అంటే పోలరైజ్డ్ సిచ్యువేషన్ ఉండటం వల్ల ప్రత్యర్థి పుంజుకున్నాడు, జనం అటువైపు ఉన్నారు అని రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటోంది. కాబట్టి డైవర్ట్ చేయాలి అంటే అటాక్ చేసి శాంతి భద్రతలకు వాళ్లే విఘాతం కల్పిస్తున్నారు అని ఉల్టా వాళ్ళ మీద ముద్ర వేయాలి అనే ఆలోచన ఆర్గనైజ్డ్ గా ఉందేమో అని సగటు మనిషికి అర్థమయ్యే సిచ్యువేషన్ ఏపీలో ఉంది. మరి నేను మొదట్లో చెప్పినట్టు బెంగాల్కి ఏపీకి ఒక డిఫరెన్స్ ఉందన్నా కదా. అదేంటి అంటే బెంగాల్లో హింస ఎప్పుడు జరిగినా గానీ అలాంటి పరిణామాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేయాలి, తమ వైపు తిప్పుకోవాలి అనే వ్యూహం ఆ రాజకీయం అనుకుంటుంది. మమతా బెనర్జీ అయినా, బీజేపీ అయినా, అప్పట్లో లెఫ్ట్ ఫ్రంట్ అయినా గానీ ఇలాంటి పరిణామాల్ని అనుకూలంగా మలుచుకోవాలి అని బెంగాల్లో రాజకీయ వ్యూహం అమలవుతుంది దశాబ్దాలుగా. కానీ ఏపీలో అలా కాదు. ఆల్రెడీ జనం అటు ఉన్నారు, బలమంతా అటువైపు కనపడుతోంది, అనూహ్యంగా పుంజుకున్నాడు జగన్ రాజకీయంగా అనే క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తున్నారు అనేది ప్రాక్టికల్ రియాలిటీ. అంటే బెంగాల్లో సిచ్యువేషన్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేయాలి అనుకుంటే ఏపీలో ప్రజాభిప్రాయం ఆల్రెడీ అటువైపు ఉంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చేందుకు రాజకీయ అలజడి, ఫ్రిక్షను, ఉద్రిక్తత అనేది పెరుగుతోంది అనే మాట నిజంగా వాస్తవం. అవునా కదా? మరి ఇలాంటి ఉద్రిక్తతలు, అలజడులు, భయపెట్టే ఎత్తుగళ్ళు ఇవన్నీ రాజకీయాల్లో ఫలిస్తాయా? వాస్తవాలు అర్థమైనప్పుడు, నిజానిజాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు జనం ఓటు ద్వారా, తమ నిర్ణయం ద్వారా సమాధానం చెప్పకుండా ఉంటారా? మరి ఈ చిన్న లాజిక్ ని అధికారంలో ఉన్న 5 దశాబ్దాల ఆలోచన పరుణ్ణి అని చెప్పుకునే నాయకుడు గుర్తిస్తారా? దిస్ ఈజ్ కీటాక్స్.